టాలీవుడ్ టాప్ హీరోయిన్ చేతిలో ఇప్పుడు సినిమాలేవీ లేవు. దీంతో ఆమె తన ట్రెండ్ను మార్చుకొని లేక లేక వచ్చిన సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. తెలుగు సినీ ఇండస్ట్రీని ఒకప్పుడు ఓ ఊపు ఊపేసిన పూజా హెగ్డే ఆ తర్వాత బాలీవుడ్కు చెక్కేసింది. సౌత్ సినిమాలకు దూరంగా వెళ్లి ఏదో సాధించాలనుకుంది. బాలీవుడ్కు వెళ్ళినా ఆ తర్వాత ఏం వర్కౌట్ కాలేదు. దీంతో ఈ బ్యూటీకి సినిమా అవకాశాలు రాలేదు. పైగా ఫ్లాప్ బ్యూటీ అనే ముద్ర కూడా పడింది. ఆ మధ్య మహేష్ బాబుతో గుంటూరు కారం చేయాల్సిన పూజ బాలీవుడ్ ఆఫర్ వల్ల నో చెప్పింది. ఆ టైంలోనే మహేష్ ఫ్యాన్స్ కూడా ఆమె చేసిన పనికి హర్ట్ అయ్యారు. తెలుగులో చివరిసారి ఆమె రాధేశ్యామ్ మూవీలో కనిపించింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు జోడీగా నటించినప్పటికీ ఆ మూవీ అంతగా ఆడలేదు. బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిన ఆ మూవీతో పూజకు ఫ్లాప్ బ్యూటీ అనే ట్యాగ్ వచ్చేసింది. ఆ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీకి వెళ్లి ఏవో సినిమాలు చేసినా అంతగా కలిసి రాలేదు. దీంతో దిక్కుతోచిన స్థితిలో ఉన్న పూజ సౌత్లోకి రీ ఎంట్రీ ఇవ్వాలని చూస్తుంది. కానీ ఆమెకు సినిమా అవకాశాలు లేవు. దీంతో ఆమె ఎప్పుడు చేయని పాత్రలో నటించేందుకు సిద్ధమైంది. రాఘవ లారెన్స్ అటు సక్సెస్ఫుల్ కొరియోగ్రాఫర్ గానే కాకుండా ఇటు హీరోగాను మంచి ఫామ్ లో కొనసాగుతున్నాడు. కాంచనా మూవీ సిరీస్ చేస్తూ వస్తున్న లారెన్స్ కన్ను ఇప్పుడు పూజా హెగ్డేపై పడింది. దీంతో కాంచనా 4లో పూజ నటిస్తుందనే టాక్ వినిపిస్తుంది. ఈ మూవీకి సంబంధించి ఇప్పటికే డిస్కషన్ కూడా పూర్తయిందట. అయితే దానిపై ఎలాంటి అప్డేట్ రాలేదు. ఆ వార్తలు నిజమైతే పూజా హెగ్డే దెయ్యం పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తుంది. గోల్డ్మెన్ ఫిల్మ్ సంస్థ కూడా ఈసారి కాంచనా 4ను భారీ స్థాయిలో నిర్మించేందుకు ప్లాన్ చేస్తోంది. హారర్ కామెడీ ఫిల్మ్లో పూజ నటిస్తుందని తెలిసి ఆమె ఫ్యాన్స్ షాక్ అవుతున్నారట. బుట్టబొమ్మగా కనిపించిన ఈ బ్యూటీని అలా దెయ్యం పాత్రలో చూడలేమంటున్నారట. త్వరలో సెట్స్ పైకి వెళ్లే ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ముని సినిమాలో వేదిక, కాంచనాలో లక్ష్మీరాయ్ నటించి మెప్పించారు. ఆ తర్వాత ముని 3 మూవీలో తాప్సీ, నిత్యా మీనన్ నటించారు. అయితే కాంచనా 3లో మాత్రం ఓవియా, వేదిక, నిక్కీ తంబోలి హీరోయిన్లుగా చేశారు. ఇక ఇప్పుడు కాంచనా 4లో పూజా హెగ్డే నటిస్తుందనే టాక్ వినిపిస్తుంది. మరి ఆమెతో పాటు మరో 3 హీరోయిన్లు కూడా నటించనున్నారట. వారి గురించి కూడా త్వరలోనే ఓ క్లారిటీ రానుంది. మరి లారెన్స్ 3, 4 హీరోయిన్లతో భారీ స్కెచ్ వేశారని సినీ వర్గాల్లో చర్చ సాగుతోంది.